రైతులు ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారుతున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పేర్కొన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారు. ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ నేతలు మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను వంచడం తగదన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రూ అప్ ఛార్జీల అంశంపై వైసీపీ దారిలోనే తెలుగుదేశం ప్రభుత్వం ప్రయాణిస్తోందని అన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేయాలన్నారు. స్మార్ట్ మీటర్లు ఆపాలి, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లపై ఎక్కడికక్కడ ప్రజల సమస్యపై ప్రతిఘటించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు నిలదీయాలని, రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు ట్రూ అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాల పిలుపుపై జరిగే ఆందోళనలో భాగస్వాములు కావాలని వందవాసి నాగరాజు విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో ఒక భయాందోళన, ఒక గుబులు ఏర్పడింది. ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూయల్ ఛార్జీల పేరుతో భారాన్ని మోపి మళ్ళా 96 నెలల పాటు అంటే 8 సంవత్సరాలు ఈ మీటర్లకు డబ్బులు కట్టడం అంటే ఎంత భారం ఈరోజు మీరు ప్రజల మీద మోపుతున్నారు. ఒక్కొక్క మీటర్ మీద 10 నుంచి 15,000 రూపాయలు ఈరోజు ప్రజలు చెల్లించాల్సిన దుర్గతి ఏర్పడతాము. గతంలో ఏమో ఈ షిరిడి సాయి, అదాని కంపెనీలకి లొంగిపోయి జగన్ ఈరోజు కక్కుర్తి పడి ముడుపులు తీసుకొని ఈ కార్యక్రమం చేశారని చెప్పి ఈరోజు మీరు ముడుపులు తీసుకొని పని చేస్తున్నారని చెప్పి నేను అడుగుతాను. గత ప్రభుత్వం బాటలో మీరు నడిచి ప్రజాగ్రహానికి గురిగా వద్దని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే సిపిఎం పార్టీ వామపక్షాలు కలుపుకొని అనేకమైన నిరసన ఆందోళన రూపాలు, పోరాట రూపాలు తీసుకోవడం జరిగింది. ఈ భారం పెరిగితే 19వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. అదే రోజు ఇక్కడ తిరుపతిలో కూడా వామపక్షాలు ప్రజా పార్టీ అన్నిని కలిపి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించబోతున్నాం.